ఆర్మూర్ నియోజకవర్గ నేతల తీరును చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రోడ్డున పడ్డంపై నియోజకవర్గంలో చర్చ జోరుగా సాగుతోందట. ఇటీవల ఆ మున్సిపల్ కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో వసూళ్ల వ్యవహారంలో అధికార పార్టీ నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాత్ర ఉంది అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేయగా, అంతే ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే అవినీతిని బహిర్గతం చేయడం, గత 10 ఏళ్ల కాలంలో ఆయన చేసిన అక్రమాలు, అవినీతిపై ఘాటుగా రియాక్ట్ అవ్వడం కలకలం రేపుతోందట. అధికార ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని వారి అవినీతిని వారే బహిర్గతం చేసుకోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారట. ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రాజకీయ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అధికార పార్టీ నేతగా వినయ్ రెడ్డి తనకు నచ్చిన అధికారులకు నియోజకవర్గంలో పోస్టింగ్ లిప్పించుకుంటుండగా, స్థానికంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తూ ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రం హాజరవుతున్నారు. కేవలం యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూలకి ఆయన పరిమితమవుతున్నారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. వినయ్ రెడ్డి ఒకవైపు, రాకేష్ రెడ్డి మరోవైపు రాజకీయాలు చేస్తుండగా, మధ్యలో ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలతో బాంబులు పేల్చి వెళుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు విషయంలో స్థల ఎంపికలో ఎమ్మెల్యే వినయ్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇంకా స్థల ఎంపిక పూర్తి కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం తరగతుల ప్రారంభం అనుమానంగా మారింది. కేంద్రీయ విద్యాలయం సైతం ఆర్మూర్కు తీసుకొచ్చే అవకాశమున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పట్టించుకోకపోవటం వల్లే రూరల్ నియోజకవర్గానికి వెళ్లిపోయినట్టు విమర్శలున్నాయి. ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి ఉండగా దానికి సిబ్బంది, నిధులు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఎన్నో సమస్యలున్నా ప్రజా సమస్యలను గాలి కుదిలేసి నేతలు పరస్పర ఆరోపణలతో రోడ్డున పడటం విమర్శలకు తావిస్తోంది. బీజేపీలో ఉండి అక్కడ టికెట్ రాకపోవడంతో చివరి క్షణంలో కాంగ్రెస్ లో చేరిన వినయ్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవటంలో బీజేపీ సఫలం కాగా, కాంగ్రెస్ విఫలమైందనే భావన కార్యకర్తల్లో ఉంది. అధికారంలోకొచ్చిన తరువాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధికారులతో పాటు పోలీసుల పోస్టింగ్ల విషయంలో వినయ్ రెడ్డిపై అనేక ఆరోపణలున్నాయి. మొరం దందా మొదలుకొని ఆర్మూర్లో ఇంటి నెంబర్ల విషయమై ఇటీవల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో చర్చకు దారితీశాయి. మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త ఇంటి నెంబర్ల కేటాయింపు విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణల్లో ప్రధానంగా 3 అనుచరులను వినయ్ రెడ్డి ఒక్కో కార్యాలయానికి ఒకరు చొప్పున నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మున్సిపల్ కమిషనర్ రాజును ఏరికోరి పోస్టింగ్ ఇప్పించి వినయ్ రెడ్డి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయట. కమిషనర్ రాజు ఏసీబీకి పట్టుబడగా ప్రజలు సంబురాలు చేసుకునే పరిస్థితి ఉందంటే వసూళ్లు ఏ విధంగా సాగాయో అర్థమవుతుందట ఆ నియోజకవర్గంలో. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ బలంగానే ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆశించిన మేర క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలున్నాయి. దీంతో పార్టీ క్యాడర్ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్మూర్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కార్పొరేషన్ చైర్మన్లు వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారట. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రను ఆర్మూర్లో నిర్వహించడం తెలిసిందే. ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే ఆర్మూర్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. మరీ చూడాలి నేతల మధ్య జరుగుతోన్న రచ్చతో ప్రజల జడ్జిమెంట్ ఎలా ఉండబోతోందో.